వైవేజ్ స్టేజ్ కోసం చూసుకుంటే ఈరోజు చూడండి చదువుకుంటున్నారు కదా, ఎంతమంది పిల్లలు ఇక్కడ నాకు తెలిసి మన వైజాగ్లో బెస్ట్ స్కూల్ ఏది? ఢిల్లీ పబ్లిక్ స్కూల్, అంతేనా? ఎంత ఉండొచ్చు ఫీజు? ఓక్ రిడ్జ్ ఉంది, ఓక్ రిడ్జ్ అండ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పెద్దది అనుకోవచ్చు. కానీ మన పిల్లలు లేకుండా ఆ స్కూల్లో ఎవరు ఉన్నారా? లేరు. అంటే ఆ స్కూల్లో కూడా లేరు అంటే అది ఓక్ రిడ్జ్ అనేది 1,00,000, 2,00,000, 3,00,000 అనుకోండి ఫీజు. చిన్న స్కూల్లోనే 30,000, 20,000, 50,000 ఉన్నాం కరెక్టే. తీరా చూస్తే సేమ్ ఇదే కదా జరుగుతుంది. డబ్బులు ఎక్కువ పెరగాలంటే చదువు కావాలంటే డబ్బులు. ఆల్రెడీ ఇక్కడ ఎంఏ బీఈడీ చేసి మన ముందు కూర్చున్నారు ఖాళీగా. మరి ఇక్కడ మనం ఏం చేస్తాం? మనం కనీసం వాళ్ళని చదివించాలి అనే ఉద్దేశంతో డబ్బులు పెట్టి చదివిస్తున్నాం, కానీ జాబ్ ఉన్నప్పుడు పాయింట్ అర్థమైంది. పోనీ జాబ్ వచ్చిందంటే మేడం అన్నారు ఒక 60,000 రావచ్చు అన్నారు. ఆ జాబ్ కోసం 20 సంవత్సరాలు చదివి దానికోసం మళ్ళీ ప్రయత్నం చేసి ఒక 100 పోస్టులు పడితే దానికి ఎంతమంది ప్రయత్నిస్తున్నారు మేడం? లక్షల మంది ప్రయత్నిస్తారు ఆ 100 పోస్టులకి. కానీ అదే కనుక మైండ్ సెట్ మార్చుకుంటే లైఫ్ స్టైల్ మారుతుంది లేదా? ఏమి చదివామని మేము ఈరోజు ఈ స్టేజ్లో రావాలి. సో ఈరోజు వెస్టేజ్ ఎందుకు చేయాలంటే ఇక్కడ చదువుతో పని లేదు. పిల్లలు చదివించినా లేకపోతే మీ పిల్లలు మళ్ళీ ఎక్కడికో పంపించాలని ట్రై చేస్తారు. కానీ వెస్టేజ్లో ఇప్పటి నుంచే మీరు బేజం నాటితే, మా అబ్బాయి ఈరోజు చెప్పాలంటే నాకు చాలా ప్రౌడ్ మూమెంట్ ఏంటంటే చాలామంది పిల్లలు పేరెంట్స్ మీటింగ్ రావు. అట్లాంటిది నేను చెప్పకుండా మన సండే సిఎన్టీ కూడా వచ్చి నేను విజయనగరం నుంచి వస్తే కూర్చొని చక్కగా కూర్చొని మీటింగ్ అన్నాడు. అంత హ్యాపీ ఉంటుందండి. ఈ రోజు నాకు హ్యాపీ అనిపిస్తుందంటే నా తర్వాత కంపల్సరీగా అతి తొందరలోనే 18 సంవత్సరాలు మా అబ్బాయి లీడర్గా తయారవుతాడు. అవుతాడు కదా? సో మరి మీ ఇంట్లో పిల్లలు ఎందుకు తయారవుతున్నారు? ఈ రోజు మీరు ఏమంటే బాగా చదివించి జాబ్ చేయించాలనుకుంటారు, కానీ వాస్తవం జాబ్ కంట ఈ రోజు బాస్ ఉన్నాడు అక్కడ వెస్టేలో బాస్ ఉన్నాడా? టైంతో పని ఉందా? అండ్ శాలరీ మనసులో కదా ఎంత సంపాదించుకోవచ్చు కదా. అదే జాబ్లో అయితే మహా అయితే 20, లేకపోతే 30, లేకపోతే 70, లేకపోతే 1,00,000 ఎంత పెరిగితే అంత బీపీ పెరిగిపోతుంది, అంత టెన్షన్ పెరుగుతుంది. కానీ ఇక్కడ ఎంత పెరిగినా సరే చాలా ఆనందంగా ఉంటుంది. సో మరి వెస్టేజ్ చేసినప్పుడు ఇప్పుడు మీరు ఇంత చదివిస్తున్నారు కదా, ఈరోజు స్కూల్ ఫీజులు కట్టడానికి వల్ల మనం చాలా ఇబ్బంది పడుతుంది. ఇంకో పక్కన ఈరోజు నిజంగా నా మనస్ఫూర్తిగా చెప్పండి, మీ అందరూ ఇక్కడ ఏమంటారు? కనీసం పిల్లల పౌరులైనా ఉందా? ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. మీ పిల్లలు ఉన్నారు కదా, ఎప్పుడైనా వాళ్ళు అడిగిన ప్రతిదీ